మిత్రులారా కూర్చోండి వెనకాల వాళ్ళకి గంపే కూడా 4 నెలలు ఒప్పుక పడుతుంది వాడు. ఇవాళ ఈ కార్యక్రమం 26 తారీఖు రోజు చేవెళ్ల ప్రజాగర్జన సభను మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మన పక్కనే కర్ణాటక నుంచి ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథులుగా ఆ సభకు రాబోతున్నారు. ఆ సభలో రాష్ట్ర రాజకీయాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధి అభ్యున్నతి సంక్షేమానికి సంబంధించి ఒక డిక్లరేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించి దళితులను గిరిజనులను ఏ విధంగా ఆదుకుంటామో మన చేవెళ్లలో మనం డిక్లేర్ చేసుకోబోతున్నాం. ఈడున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి తెలుసు కాంగ్రెస్ పార్టీకి చేవెళ్లతో ఉన్న సంబంధము, చేవెళ్లతో ఉన్న అనుబంధము ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఇవాళ చేవెళ్ల సెంటిమెంట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేవెళ్లలో తీసుకోవడం జరిగింది. ఆ సభను విజయవంతం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మేము ఎంతమంది